కొన్ని సిచ్యువేషన్లో మనం ఇంకో రోడ్కి మార్చ్ అవ్వాల్సి వస్తుంది. సో కంప్లీట్ ఆపోజిట్ ఉండొచ్చు, సో కంప్లీట్ రైట్ ఉండొచ్చు లేదా కంప్లీట్ లెఫ్ట్ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా టర్నింగ్ తీసుకోవాలి, సో ఏ థింగ్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ చూడండి, మీకు రైట్ సైడ్లో, సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు వేస్లో నాకు వెహికల్స్ అనేది వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంది అండ్ ఇటు ఒక వే ఉంది. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవాలి మనం. సో బ్యాక్ సైడ్ ఎవరు లేరు అండ్ ఇటు నుంచి చూస్తుంటే మీకు వెహికల్స్ ఫాస్ట్గా వస్తుంటాయి. సో మీకు చాలా శాతం ఏం చేస్తుంటారు అంటే, ఇక్కడ నుంచి మనం వస్తున్నాం అని చెప్పేసి ఇంకా కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా క్రాస్ చేయాలని ట్రై చేస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ బైకర్స్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్గా రావడానికి ట్రై చేస్తారు, మనకి అంతగా స్పేస్ ఇవ్వరు కొంతమంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం అవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. సో అక్కడి నుంచి లెఫ్ట్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి అవతల నుంచి, సో ఐ హ్యావ్ టు గో రైట్ సైడ్. సో ఇక్కడ మనం అన్ని దృష్టిలో పెట్టుకొని రైట్ టర్న్ అనేది ప్రాపర్ ఇండికేషన్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అండ్ ఇండికేషన్ ఇచ్చేయాలి ఫస్ట్ థింగ్. సో అటు కూడా లెఫ్ట్ సైడ్ చూసుకొని, సో ఇమీడియట్గా మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవద్దు, మొత్తం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే వెహికల్స్ వాళ్ళు అటు నుంచి రావడానికి ట్రై చేస్తుంటారు. సో ఫస్ట్ ఈ లైన్లో ఉండి తర్వాత ఇన్ కేసు వాళ్ళు ఎవరు లేదు అండ్ అటు నుంచి వాళ్ళు లెఫ్ట్ నుంచి ఇవ్వట్లేదు, టర్న్ అవ్వట్లేదు అంటే వెంటనే యూ క్యాన్ గో టు లెఫ్ట్ సైడ్, లేదా అదే లైన్లో మీరు కంటిన్యూ చేయొచ్చు. సో మనం ఇందాక చెప్పినట్టు మనం రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్ రావాలి, ఎందుకంటే వెహికల్స్ ఆల్రెడీ మీకు రైట్ నుంచి వెహికల్స్ ఉన్నాయి. సో మీరు ఆ సైడ్ రైట్ సైడ్కి వెళ్ళాలి వెహికల్ ఉన్నప్పుడు. సో మీరు రెండు వైపులు ప్రాపర్గా చూసుకొని వెళ్ళాలి. సో అక్కడి నుంచి వెహికల్స్ కొంచెం స్లో అయినా అవ్వకపోయినా యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వెహికల్స్ వస్తున్నాయి చూసారు ఇందాక, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు కూడా మీరు ఇక్కడ నుంచి ఫాస్ట్ పికప్ తీసుకున్నా కూడా అవతల వాళ్ళకి మిమ్మల్ని చూడాలంటే కొంచెం లైక్ చాలా కష్టం. అట్ ద సేమ్ టైం మీరు ఫాస్ట్గా మాత్రం అస్సలు రాకూడదు. ఒక్కసారి మీ ఫస్ట్ రోడ్ క్రాస్ అయిన తర్వాత మీకు ఆ లెఫ్ట్ సైడ్ ఏదైతే లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయో అటు వెహికల్ కొంచెం క్రాస్ చేసుకొని అటు రైట్ ఇటు లెఫ్ట్ రెండు కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. మిడిల్కి వచ్చేయాలి ఆల్మోస్ట్ క్రాస్కి. మిడిల్ వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ వెహికల్స్ ప్రాపర్గా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మీకు వెహికల్స్ ఆల్మోస్ట్ ఆ లాంగ్ వెహికల్స్ మీకు కనిపిస్తుంటుంది అండ్ రైట్ సైడ్ కూడా మీకు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కనిపిస్తుంది. ఆ రెండు కన్సిడర్ చేసుకొని మీరు ప్రాపర్ ఇండికేషన్తో రైట్ సైడ్ టర్న్ తీసుకొని మీకు ఫస్ట్ లైన్లో వచ్చేసేయాలి. ఫస్ట్ లైన్ వచ్చేసిన తర్వాత మీకు ఇన్ కేసు ప్రాపర్గా యాంగిల్లో ఉన్నారు వెళ్ళిపోతున్నారంటే ఆ లైన్ డైరెక్ట్ ఆ సెకండ్ లైన్లో వెళ్ళిపోవచ్చు, లేదా మీరు అదే లైన్లో కంటిన్యూ చేయొచ్చు. కొంతమంది హడావిడిలో ఏం చేస్తారంటే వెహికల్స్ అటు నుంచి ఈ లైన్లో అంటే రైట్ సైడ్ ఫస్ట్ లైన్లో వస్తుంది కాబట్టి వెంటనే ఫాస్ట్గా రేజ్ ఇచ్చి లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోతుంటారు. సో అలాంటి టైంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అవతల లెఫ్ట్ సైడ్ ఆ వెహికల్ ఏదైతే మీరు టర్న్ చేస్తున్నప్పుడు అటు నుంచి మీకు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే వెహికల్ ఏదైతే ఉందో వాళ్ళు కంగారు పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇతను రైట్కి వెళ్తాడా, ఫస్ట్ లైన్లో ఉంటాడా, సెకండ్ లైన్లో ఉంటాడా ఏంటి అని చెప్పి అతను ఏమనుకుంటాడు, సరే నువ్వు సెకండ్ లైన్లో ఉంటావు, డివైడర్ దగ్గర లైన్లో ఉంటావు అని చెప్పేసి అతను చాలా కొంచెం ఆల్మోస్ట్ దగ్గర దూరం నుంచో ఇంకే కార్స్ అనుకోండి చాలా దగ్గర నుంచి టర్న్ చేసుకుంటారు. అదే బస్సెస్ అనుకోండి ఓకే దే విల్ ఎస్టిమేట్ ట్రై టు బ్రేక్ ఆర్ లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకొని వీడు వచ్చేటట్టు లేడు అని చెప్పేసి వాళ్ళు సెకండ్ లైన్ తీసుకొని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు అదే టైంలో వెహికల్ ఇక్కడ వస్తుంది కదా అని చెప్పి ఫాస్ట్గా అటు చూసుకోకుండా మీరు ఆ ఫస్ట్ లైన్ డివైడర్ లైన్ కాకుండా ఫస్ట్ లైన్కి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా అక్కడ మీకు కొలిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా జస్ట్ బీ పీస్ ఇన్ ద మైండ్. ఓకే, మైండ్ పీస్గా ఉంచుకోండి. అలాంటి టర్నింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ ఒక్కసారి ఏదైనా తప్పు చేశారంటే మాత్రం చాలా ఇది చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే అక్కడ మీరు ఎంత పేషెన్స్గా మీరు టర్న్ తీసుకొని లైన్లోకి వస్తే అంత మంచిది అనమాట. అండ్ చాలాసార్లు వెహికల్స్ ఇలా ఆల్ ఆఫ్ సడన్ ఒక వెహికల్ని ఓవర్టేక్ చేసిన తర్వాత ఇంకో వెహికల్ చేసినప్పుడు మనకి ఇలా వెహికల్స్ ముందు వస్తుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మీ బ్యాక్ సైడ్ ఎవరు ఉన్నారు, లెఫ్ట్ సైడ్ ఉన్నారు, ఒక చిన్న లుక్ ఇచ్చుకొని ఇండికేషన్ ఇచ్చుకొని రండి. సో ర్యాష్ డ్రైవింగ్ అన్నాను కదా, దానివల్ల మీకు తెలుసు ర్యాష్ డ్రైవింగ్ చేసే మొత్తం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ కాల్డ్ లైక్ ఏంటి ర్యాష్ డ్రైవింగ్ కూడా చెప్పాను మీకు. అన్నెసెసరీ స్పీడ్, అన్నెసెసరీ డిస్ట్రాక్షన్ అందరూ అవన్నీ ర్యాష్ డ్రైవింగ్ కిందనే వస్తుంది. ఇంకో వెహికల్ని ఇబ్బంది పెట్టడం కూడా ర్యాష్ డ్రైవింగే. సో అలాంటి అవాయిడ్ చేయమని చెప్తున్నాను. సో జనరల్గా చాలా తక్కువ మంది చేస్తుంటారు, బట్ వాళ్ళతో కూడా మనము జాగ్రత్తగా ఉండాలనే నా ఒక పాయింట్ అనమాట. సో ఎవరైతే అలా హెవీ స్పీడ్గా వెళ్తుంటారో కావాలనే రోడ్ మీద డిస్ట్రాక్ట్ చేయాలని ట్రై చేస్తుంటారో సో వాళ్ళతో కూడా జాగ్రత్త పడండి అనే నా ఒక పాయింట్ అనమాట. ర్యాష్ డ్రైవింగ్ వల్ల థ్రిల్ అవన్నీ వస్తుంది అనుకుంటారు కానీ బట్
మీ అల్టిమేట్గా అది 2 వెహికల్స్కి ఎక్కడో చోట ఇంపాక్ట్ అవుతుంది. సో మీరు చేయడమే కాక ఆపోజిట్ పర్సన్ కూడా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి అవాయిడ్ చేయండి. ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. అన్నెసెసరీ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి నడితే మాత్రం ఇట్ విల్ ఇంపాక్ట్ యాక్సిడెంట్స్. మీకే కాదు, ఆపోజిట్ పర్సన్కే కాదు, మనకు కూడా వాళ్ళ వల్ల ఇంపాక్ట్. సో అలాంటి వాళ్ళకు కూడా దూరం ఉండమని కూడా నేను కన్సిడర్. అలా నడపద్దు. అట్ ద సేమ్ టైం అలాంటి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బీ ఫార్ అవే. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళకి స్పేస్ ఇచ్చేయండి, వెళ్ళడానికి స్పేస్ ఇచ్చేయండి. అలాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఇన్ ద సెన్స్ రోడ్ ఆర్గ్యుమెంట్. సో రోడ్ మీద ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్తాను. సో రోడ్ మీద ఆర్గ్యుమెంట్ అంటే ఇస్ నథింగ్ బట్ కార్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో కొంతమంది ఏంటంటే, నువ్వు స్పీడ్ వెళ్తున్నావు కదా, నేను స్పీడ్ వెళ్తాను, నువ్వు ఫాస్ట్ నన్ను ఓవర్టేక్ చేశాను కదా, నేను ఓవర్టేక్ చేశాను. సో అలాంటివి అసలు రోడ్డు మీద పంచాయితే పెట్టుకోవద్దు. ఓకే. సో లారీస్ ఓవర్టేక్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్. సో చుట్టూ పక్కలంతా లారీస్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని మరీ దగ్గరగా వెళ్ళకండి. మళ్ళీ చెప్తున్నాను, డౌన్లో పెట్టుకోండి లేదా కొంచెం వెయిట్ చేయండి. మేబీ వెహికల్ అనేది చూడండి. మళ్ళీ నేను అటు వెళ్దాం అనుకునేటప్పుడు మళ్ళీ అతను వితౌట్ ఇండికేషన్, మనకి ఇండికేషన్ కూడా ఇవ్వరు వీళ్ళు, లారీ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అవి జాగ్రత్త పెట్టుకొని వెంటనే లెఫ్ట్ రైట్ టర్న్ హైవేస్ మీద ఎక్కువగా చేయకండి. ఇప్పుడు నా ముందు 2 వెహికల్స్ ఉన్నాయి. సో నేను ఒక ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని అలా కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తున్నాను. సో దట్ అతని ఇద్దరిలో ఎవరో ఒకరు కొంచెం క్రాస్ అయిన తర్వాత మనం ఆ వెహికల్ని ఓవర్టేక్ చేయొచ్చు. వెళ్ళి నేను రైట్గా వచ్చాను. సో అప్పుడు మనం మళ్ళీ మెల్లగా ఒక సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మధ్య నుంచి వెళ్ళడమో లేకపోతే ఇంకో లేన్ తీసుకోవడమో చేయాలన్నమాట. అనదర్ థింగ్, సో ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ఎమర్జెన్సీగా ఆపాలనుకున్నప్పుడు వెహికల్ కానీ, సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు? సో మీరు కంప్లీట్గా డిసైడ్ అయిపోండి. నాకు ఇక్కడ ఏదో అనిపించింది అని వెంటనే బ్రేక్ వేసి అలా వెళ్ళిపోకండి. సో అలాంటి సిచ్యువేషన్లో చాలా యాక్సిడెంట్ చూశాను, నేనే ఫేస్ చేశాను. చాలామంది కొంతమంది ఏం చేశారంటే వెహికల్స్ ముందు వెనక పట్టించుకోకుండా వెంటనే లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని అక్కడ ఏదో దాబనో లేకపోతే ఫ్యూయల్ కోసమో ఆపేస్తుంటారు. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ వెంటనే తీసుకొని ఆపేస్తుంటారు. సో అలాంటి అవాయిడ్ చేయండి. కొంచెం ఒక 100 మీటర్స్ ముందుకెళ్ళి ఆపేసుకోండి, ఏముంది, మెల్లగా రివర్స్ చేసుకొని రండి మళ్ళీ వెనక్కి. అంతేగాని సడన్గా మీరు చేసుకొని ఇంపాక్ట్ ఎందుకు చేసుకుంటారు? అన్నెసెసరీ యాక్సిడెంట్స్ కానీ అలాంటి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయండి. సో ఈ హైవేస్ మీద చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మధ్యలో దేనికో మనం ఆపుతాం, మన అవసరానికి ఏదో ఆపాలనుకుంటాం అక్కడ. సో అప్పుడే ఇమీడియట్గా అది చూడగానే గుర్తొస్తుంది మనకి, వెంటనే ఆపాలనుకుంటాం. అలా సడన్గా ఆపొద్దు. మీరు ఏదో కొంచెం ఒక్క క్షణం ఇట్లా చూసి వెంటనే ఆపేశారనుకో, జస్ట్ టేక్ యువర్ టైం. ముందే ఒకవేళ మీరు ఆపాలనుకుంటే జస్ట్ బిఫోర్ ఒక 100 మీటర్స్ ముందే మీరు ఆలోచించుకోండి. ఓకే, నాకు ఈ అవసరం కాబట్టి నేను ఎక్కడో చోట ఆపాలని ఒకటి ముందే ఉంచుకొని ట్రాఫిక్ ఓపెన్గా ఉన్న స్పేస్లో మీరు ఆపుకోండి. అలా అంతేగాని ఓన్లీ 2 లేన్స్ ఉన్నాయి, అక్కడ ఎలాంటి స్పేస్ లేదు. ఇక్కడ చూస్తే నాకు అక్కడ ఎలాంటి స్పేస్ లేదు, నేను ఇక్కడ ఆపి నాకు కావాల్సిన వర్క్ చేసుకుంటున్నప్పుడు చాలా రిస్క్ అనమాట అది. సో కొంచెం స్పేస్ ఉన్న చోట ఎక్కువగా ఆపడానికి ట్రై చేసుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇలా ఆల్ ద వే సడన్ పక్కన ఆపకండి. ఒకవేళ మీరు ఆపాలనుకున్నప్పుడు ప్రాపర్ లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ కంప్లీట్గా ఇచ్చి, ఓకే, కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ ఇచ్చుకొని ఫుల్ లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ లేన్ చేంజ్ ఇండికేషన్ కాదు, కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ ఇండికేషన్ ఇచ్చేసి అలా స్లోగా ఒక వెహికల్స్ మీ వెనకాల ఉన్నప్పుడు అలా ఇండికేషన్ ఇచ్చి స్లోగా మీరు బ్రేకింగ్ వేసుకుంటే లెఫ్ట్కి రావాలి. సో అప్పుడు వెనకాల ఉన్న వెహికల్కి అర్థమవుతుంది, ఓకే టర్న్ తీసుకుంటున్నాడు, బ్రేక్ వేస్తున్నాడు కాబట్టి అతను కూడా స్లో అయ్యే ఛాన్సెస్ ఉండదు, లేదా పక్క లేన్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బ్రేక్ వేస్తారో వెనకాల మీకు స్టాప్ లైట్స్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఎట్ ది సైడ్ మీరు కూడా సరే మీ ముందున్న వెహికల్ బ్రేక్ వేస్తున్నప్పుడు ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది, స్టాప్ లైన్స్ అనేది వెలుగుతూ ఉంటుంది. కాబట్టి మీ క్లియర్ ఇండికేషన్ దట్ అతను వెహికల్ స్టాప్ చేయబోతున్నాడు అనే ఒక ఇండికేషన్. అంటే బ్రేక్ చేస్తూ వాడుతున్నా అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఆర్ సంథింగ్ ఈజ్ గోయింగ్, తను స్టాప్ చేయాలనుకుంటున్నాడు అని మీకు క్లియర్గా ఇండికేషన్ వస్తుంది అక్కడ. అలాంటి సిచ్యువేషన్లో మీరు రైట్ సైడ్ చూసుకొని రైట్ సైడ్ ఇండికేషన్ ఇచ్చి వెంటనే లేన్ చేంజ్ అయిపోండి. ఓకే, అది బెస్ట్ ఉత్తమం అనమాట. అదే బ్లైండ్గా అలా వెనకాలే సర్లే బ్రేక్ కొట్టాడులే అని అనుకోవద్దు. బ్రేక్ కొడుతున్నాడంటే సమ్వేర్ ఈజ్ గోయింగ్, ఎక్కడో చోట అతను ఆపే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం అనమాట. సో ఇలాంటి వాళ్ళతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా అలా బిహేవ్ చేయకూడదు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే జనరల్గా రోడ్ వర్క్స్ నడుస్తుంటాయి, లేదా అప్పుడు అక్కడ కొన్నిసార్లు వర్షం పడి లేకపోతే ఏదో రీజన్తో అక్కడ గుంతలు ఉంటాయి. హైవేస్ మీద కూడా చాలా గుంతలు ఉంటాయి, అక్కడక్కడ రోడ్ బంప్స్ ఉంటాయి. సో అలాంటివి ముందే మీరు గెస్ట్ షేర్ చేసుకోవాలి. సో అలాంటి బంప్స్ ఉన్న సిచ్యువేషన్లో మీరు హెవీ స్పీడ్లో ఉన్నప్పుడు మీరు ఆ చిన్న పాట్ హోల్ నుంచి వెళ్ళినప్పుడు టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టైర్ బ్లాస్ట్ అవడం లేదా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళడము, వెంటనే అవుట్ ఆఫ్ కంట్రోల్ పక్కన రైట్ సైడ్ ఉన్నప్పుడు ఆ డివైడర్ తగలడమో ఏదో జరుగుతుంది.
సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ప్రాపర్గా రోడ్ ప్రెజెన్స్ ఉండాలి, మీకు కంప్లీట్ మీ డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ రోడ్ మీద ఉండాలి. సో మీరు ఆల్మోస్ట్ మీరు ఇక్కడ నుంచి కనిపించేది. సో ఒక డ్రైవర్ ముందు డ్రైవ్ చేస్తున్న ఆటోమేటిక్గా మీకు ముందు 100 మీటర్స్ నుండి పాట్ హోల్స్ కూడా మీకు ఈజీగా కనిపిస్తుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు వెహికల్ని స్లో చేసుకోవడం, ఆల్మోస్ట్ సడన్ స్లో కాకుండా స్లోగా చేసుకున్నప్పుడు ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది, మీకు వెహికల్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసారా మీకు ట్రాఫిక్ లెఫ్ట్ సైడ్లో ఒక వెహికల్ ఆగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు రైట్ సైడ్ చూసుకొని మెల్లగా రైట్ సైడ్ కొంచెం వచ్చేయండి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లోనే ఆపేసాడు, ఆల్ ద వే చిన్న రోడ్లోనే ఆపేసాడు. మళ్ళీ నాకు పక్కన రైట్ సైడ్ హెవీ వెహికల్ చూడే ఆల్ ద వే సడన్గా లెఫ్ట్ సైడ్కి వస్తుంది, మళ్ళీ రైట్ సైడ్ వెళ్తుంది. సో ఇలాంటి వెహికల్స్ చాలా అవాయిడ్ చేయండి. ముఖ్యంగా లారీ డ్రైవర్స్ ఎక్కువగా ప్లే చేస్తుంటారు, ఇవి కావాలని చేస్తారో మరి ఏంటో తెలియదు. ఇండికేషన్స్ ఎక్కువగా యూజ్ చేయండి. సో ఇప్పుడు వెహికల్ నా ముందు ఉంది, ఇతను ట్రై చేశాడు, నేను కొంచెం స్లో అయ్యి చెక్ చేస్తున్నాను. ఓకే, ఇతను ఏమైనా ఇంపాక్ట్ ఇస్తాడా, రైట్ టర్న్ తీసుకోవడం వెంటనే నేను ఫాస్ట్ అయిపోయి ఎక్సిలరేటర్ ఎక్కువగా ఇచ్చేసి వాడిని ఓవర్టేక్ చేసుకుని ముందుకు వచ్చేసాను. సో ఇలాంటివి గమనించాలి, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మధ్య మధ్యలో మనకి ఇలా ఇంటర్సెక్షన్స్ దగ్గర, జాయినింగ్స్ దగ్గర వెహికల్ క్రాస్ అవుతూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ స్లో అయిపోయింది మెల్లగా, అదే ఫాస్ట్ మెయింటైన్ చేయొద్దు, తప్పు చేయొద్దు. ఇక్కడే ఇలాంటి చాలా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవడైనా ఓవర్టేక్ చేస్తున్నప్పుడు లెట్ హిమ్ గో, మీరు వాళ్ళకి సమానంగా వెళ్ళాలని ట్రై చేయొద్దు. ఆల్ ఆఫ్ సడన్ మన టైర్ పంచర్ అయింది అనుకోండి, హెవీ స్పీడ్లో ఉంటే మాత్రం మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు. సో అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళినప్పుడు మీ స్టీరింగ్ కంట్రోల్లో ఉండదు, ఎందుకంటే మీరు ఫ్రంట్ టైర్ బర్స్ట్ అయితే మాత్రం ఇది చాలా డేంజరస్ అనమాట. సో అందుకు అప్పుడు హడావిడిగా లెఫ్ట్ టర్న్ ఇవ్వడం మానేయండి. సో టైర్ ఒకవేళ పంచర్ అవుతుంది అన్నప్పుడు ప్రాపర్ ఇమీడియట్గా ఒక ఇండికేషన్, రైట్ ఇండికేషన్, మీరు ఎటైతే వెళ్తున్నారో దాని ఆపోజిట్ లెఫ్ట్ ఆర్ రైట్ ఇండికేషన్ ఒకటి ఇచ్చేసి వెంటనే వెహికల్ని స్టాప్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మీరు లెఫ్ట్ రైట్ టర్న్ ఫాస్ట్గా ఇస్తే ఏమవుతుందంటే పంచర్ అయినప్పుడు మీకు వెహికల్ అనేది కంట్రోల్లో ఉండదు. వెహికల్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొలిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు స్టీరింగ్ని గట్టిగా పట్టుకోండి. ఇన్ కేస్ మీకు సో సిచ్యువేషన్లో మనకు అర్థం కాదు, బట్ ద థింగ్ ఈస్ మనము కొంచెం రోడ్ ప్రెజెన్స్తో ఉంటే ఆటోమేటిక్గా మనం దాన్ని అండర్ అవర్ కంట్రోల్ తీసుకోవచ్చు. సో మన కంట్రోల్ అనే సిచ్యువేషన్స్ మనం ఏం చేయలేము. బట్ సో స్టీరింగ్ని గట్టిగా పట్టుకోండి. వెహికల్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది, అక్కడ లాక్ అవుతుంది కాబట్టి మీకు టైర్ బర్స్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా టైర్ అంతా ఇదైపోతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది. సో స్టీరింగ్ని గట్టిగా పట్టుకోండి, అటు ఇటు ఎక్కువగా తిప్పవద్దు, అటు ఇటు ఎక్కువగా తిప్పొద్దు కంపల్సరీ. అది మెల్లగా బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. సో సడన్గా అటు మీరు ఏం చేస్తారంటే మనకు హడావిడిలో లెఫ్ట్ రైట్ టర్న్ చేసేస్తాం. ఏమవుతుంది అప్పుడు వెహికల్ మీరు లెఫ్ట్ టర్న్ ఇచ్చిన మాత్రం అది చాలా ఇంకా హెవీగా బిహేవ్ చేస్తుంది, వెహికల్ మీ కంట్రోల్లో ఉండదు. ఇంకా స్టీరింగ్ని టైట్గా హోల్డ్ చేయండి, లెట్ ఇట్ గో ఫార్వర్డ్, అప్పుడు బ్రేక్ మెల్లగా వేసుకు వెళ్ళండి. అంతేగాని సడన్గా టర్నింగ్ అస్సలు చేయకండి, పంచర్ అయినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే మాత్రం వెహికల్. సో మనకి రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఈ ఇండికేషన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు చూసారా, మీకు పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఒకటి ఉంది. సో మీకు మధ్యలో ఇవన్నీ బోర్డ్స్ వస్తుంటాయి, ఇవన్నీ జాగ్రత్తగా గమనించాలి. సో దట్ మనకి సేఫ్టీ అనమాట, అవతల వచ్చే వాళ్ళకి ప్లస్ మనకు కూడా. సో మీకు SOS బాక్స్ అన్నాను కదా, ఒకసారి చూపిస్తాను మీకు నేను. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ SOS బాక్స్ హెల్ప్ తీసుకోవాలి కంపల్సరీ. సో చూసారుగా SOS బాక్స్. సో అక్కడ పైన ఎమర్జెన్సీ నంబర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు అక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీ నియర్ బై మీకు ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. మీ లొకేషన్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళకి తెలిసిపోతుంది, లొకేషన్ చెప్పకపోయినా ఆ బాక్స్ ఒక లొకేషన్తో వాళ్ళు ట్రేస్ చేయగలరు అనమాట. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఫ్యూయల్ కానీ మీ ఏదైనా హెల్ప్ దొరకనప్పుడు నైట్ టైమ్స్ కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి ఈజీగా హెల్ప్ అవుతుంది హైవేస్ పైన. ఇవి మాత్రం యూస్ చేసుకోండి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా లేక ఏదైనా వైలెన్స్ ఉన్నా మీకు హెల్ప్ చేస్తుంది. సో వెళ్తున్నప్పుడు బైకర్స్ కూడా వెళ్తుంటారు, సో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు వాళ్ళకి హారన్ ఇవ్వండి. సో ఆల్ ద వే మిడిల్లో వచ్చేస్తుంటారు. సో చూసారా,
అలా బైకర్స్ మిడిల్ వెళ్తే కూడా చాలా రిస్క్, ఎందుకంటే వెహికల్స్ వెనక నుంచి చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. సో లెఫ్ట్ సైడ్లో వాళ్ళకి చెవిలో ఏదో బ్లూటూత్ పెట్టుకుంటాను అలా వినుకుంటూ వెళ్తుంటారు. హారన్ ప్రాపర్గా ఇచ్చి వాళ్ళకి ఇండికేట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే ఏదైనా సరే మనకే ఇంపాక్ట్ ఎక్కువ. సో వీళ్ళని జాగ్రత్తగా ఆటోస్, ట్రాక్టర్స్, 2 వీలర్స్ వెహికల్ రోడ్డు పైన వచ్చినప్పుడు వీళ్ళని చాలా జాగ్రత్తగా మూమెంట్ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళని ఓవర్టేక్ చేసి పక్క నుంచి వెళ్ళిపోవాలి. పద్ధతిగా వెళ్తున్నాడు, లెఫ్ట్ సైడ్ తీసుకొని ఈజ్ ఎ స్మాల్ వెహికల్, ఎల్బో పెట్టుకున్నారు, ఈజ్ ఎ న్యూ లర్నర్. సో మెల్లగా పక్కన ప్రశాంతంగా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు. సో ఈ అట్లీస్ట్ అతనికి కొంచెం ఐడియా ఉంది. సో ఇలా ఉంటే మాత్రం ఎవరికి ఇబ్బంది ఉండదు అనమాట. సో మనం ఏం చేసాం, ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇండికేషన్ తీసుకొని ఫాస్ట్గా వచ్చేసాం. సో అలా ఉంటే మాత్రం అందరికీ ఉపయోగం, వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు, మనకి ఎలాంటి రిస్క్ ఉండదు అనమాట. సో మీరు లెర్నర్ అయినా కొత్తగా డ్రైవింగ్ చేసినప్పుడు ఇలా రైట్ సైడ్ లైన్లో ఉండకండి ఎప్పుడైనా సరే. చూసారా ఇప్పుడు ఆయన ఎల్బోర్డ్ పెట్టుకున్నాడు, చాలా స్లోగా వెళ్తున్నాడు అండ్ వచ్చేసి రైట్ లైన్లో, అది చాలా వేరే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అట్ ది సైడ్ మీకు కూడా రిస్క్, ఇలా స్లోగా లేదంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేయాలి. సో కొంచెం టర్నింగ్స్ ఉంటాయి, టర్నింగ్స్ వచ్చినప్పుడు డివైడర్ సైడ్ ఉన్నప్పుడు చాలా రిస్క్ అనమాట. సో మీరు డివైడర్ సైడ్ ఉన్నప్పుడు టర్నింగ్ తీసుకున్నప్పుడు స్లో అయిపోండి. కొంచెం మీరు 80-90 స్పీడ్ వెళ్తున్నప్పుడు కొంచెం స్లో అయిపోండి. ఆటోమేటిక్గా మీకు టర్న్ చేసుకున్నప్పుడు మీకు ప్రాపర్ యాంగిల్ దొరుకుతుంది. అదే మీరు హై స్పీడ్లో ఉంటే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మీరు ఆ హై స్పీడ్లో ప్రాపర్ మెయింటైన్ చేయడానికి సడన్గానే తిప్పుతారు, లేదా కార్నర్ లైన్లోకి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేసుకోండి. ఆ హై స్పీడ్ వెళ్ళడం వల్ల అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో అవి అలాంటి సిచ్యువేషన్స్ కూడా అవాయిడ్ చేయండి. టర్నింగ్స్లో ముఖ్యంగా టర్నింగ్స్లో ఎంత ఓవర్ స్పీడ్లో ఉన్నా కూడా మీరు కంప్లీట్ స్పీడ్ డౌన్ చేసుకొని కొంచెం స్పేస్ తీసుకొని టర్న్ తీసుకోండి. బ్లైండ్గా టర్న్ తీసుకోవద్దు, ఎందుకంటే అక్కడ నుంచి ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తూ ఉండొచ్చు, ఆల్ ద వే మిడిల్లో రావచ్చు. సో ఆ టర్నింగ్లో మీకు ఎలాంటి అంచనా ఉండదు, బ్లైండ్గా టర్న్ చేసుకోవడమే. సో అక్కడ మీరు స్లో అయ్యారనుకోండి, మీ వెహికల్ మీ కంట్రోల్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూసారా దూరం, జనరల్గా మనం ఫార్గా ఎంత దూరం ఉన్న వెహికల్స్ దాన్ని బట్టి మనం లేన్ చేంజ్ చేయాలని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ మనం దూరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా ట్రాఫిక్ ఉంది. సో లెఫ్ట్ సైడ్లో ఒక ట్రాక్టర్ ఉంది, రైట్ సైడ్లో వెహికల్స్ వేస్తాను. అలాంటప్పుడు నేను బ్యాక్ సైడ్ చూసుకొని ఒకసారి వెంటనే ఇండికేషన్ ఇచ్చుకొని రైట్కి వచ్చేస్తాను. రైట్కి వచ్చేసి స్లో డౌన్ అయిపోవాలి కంపల్సరీ, అదే స్పీడ్. ఎందుకంటే యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఫ్రంట్ ఉన్న వెహికల్కి మనకి, అండ్ గ్రేడ్ డౌన్ చేసుకోండి. సో దట్ మీకు ఇంజిన్ అనేది ఇదిగా ఉండదు. వెనకాల నుంచి వెహికల్స్ వస్తుంటే అవి కూడా అబ్జర్వ్ చేసుకొని లెఫ్ట్ టర్న్ తీసుకొని ముందుకు వచ్చేసేయండి. సో వాళ్ళు కూడా ఎంత ఫాస్ట్ వస్తున్నారు మీరు అబ్జర్వ్ చేసుకొని ఇండికేషన్ తీసుకొని అప్పుడు రండి. ఒకసారి చూసుకొని అప్పుడు ఇండికేషన్ ఇచ్చుకోండి. మీరు ఇండికేషన్ ఇచ్చిన తర్వాత చూడొద్దు. చూస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అతను స్పీడ్గా ఉంటారు, మీరు ఇండికేషన్ ఇచ్చింటారు, అతను ఆగాలా వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. మీరు కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకొని మళ్ళీ రైట్ లోపలికి వచ్చేస్తారు. సో అది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకే ఒక్కసారి ఒక పక్కన చూసుకొని వెంటనే ఇండికేషన్ ఇచ్చుకొని లేన్ చేంజ్ చేసుకోండి. సో అది బెస్ట్ వే అనమాట. కొంతమంది ఏం చేస్తారు, ఇండికేషన్ ఇచ్చి తర్వాత చూసి ఆ వెహికల్ వస్తుంది కానీ ఆగిపోయి సో అలా చేస్తుంటారు. అలాంటివి చేసినప్పుడు అవతల వెహికల్ కన్ఫ్యూజన్, మీరు కన్ఫ్యూజన్, సో అక్కడ కొలిజన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది జాగ్రత్త పడాలి. ఇంకోటి ఏంటంటే మధ్యలో మీకు ఇక్కడ వెహికల్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో ఇంటర్సెక్షన్స్ జాయినింగ్ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ మీరు స్లో అయిపోండి, వాళ్ళ మూమెంట్ చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ రోడ్ పైకి వచ్చేస్తారు. అవి అక్కడ ప్రాపర్ స్లో చేసుకొని మెల్లగా స్లో అయ్యి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి. ఫాస్ట్గా వెళ్ళకండి. అలాంటి సిచ్యువేషన్లో మీరు హడావిడిగా వాళ్ళని గాబర్ పెడుతూ మీరు కూడా వెళ్ళకండి. అలా వాళ్ళు అంటే వచ్చేస్తుంటారు, వాళ్ళకేంటి మనం ఫాస్ట్గా ఉంటాము, ఓకే, మనం ఒక రిధంలో ఫాస్ట్ ఎక్కడి నుంచో వస్తుంటాము. ఆల్రెడీ సడన్ స్లో చేసుకోవాలా వద్దా, కొంచెం స్లో అక్కడే ఆగిపోయాడులే ఏముంది అని చెప్పి మనం ఫాస్ట్గా వెళ్ళొద్దు. అలాంటి ఇంటర్సెక్షన్స్, రోడ్ జాయినింగ్స్ వచ్చినప్పుడు కంప్లీట్ వెహికల్స్ ఆగి ఉన్నాయి, వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నప్పుడు మీరు కూడా స్లో అయిపోండి. ఒకటి స్లో అయిపోయి వాళ్ళకి దారిని ఇవ్వండి, లేదా స్లోగా ఆ క్రాసింగ్ అనేది దాటాలి. అంతేగాని మీరు అదే ఇక్కడ నుంచో మనం ఫాస్ట్గా వస్తుంటాం 80 మీద 90 మీద, అదే స్పీడ్లో మనం వాళ్ళని క్రాస్ చేయాలనుకోవద్దు ఎప్పుడైనా సరే. అందుకే మీకు ప్రాపర్ అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టింటారు, స్పీడ్ బోర్డ్స్ పెట్టింటారు, దేర్ ఈస్ సమ్ లైక్ అక్కడ ఒక ఇది ఉంది. సో మీరు అక్కడ స్లో అయిపోండి అనే మీకు ఏంటంటే ఒక సింబల్ అనేది ముందే ఇస్తారనమాట. సో అవి దీనికి జాగ్రత్త, అందుకే సైన్ బోర్డ్స్ అవి చూడండి అని చెప్తుంటారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో అవి మనకు చాలా ఉపయోగపడతాయి. అప్పుడు దూరం నుంచి అర్థమైపోతుంది, మీరు అక్కడ ఉంది కూడా మీరు ఫాస్ట్గా వెళ్తే మాత్రం అది
నాట్ ఎ గుడ్ థింగ్. అక్కడ ఉంది అని ముందే అబ్జర్వ్ చేసుకొని మీరు స్లో అయిపోండి, కొంచెం గ్రాడ్యువల్గా స్లో అయిపోయి వాళ్ళ సడన్గా వచ్చినా కూడా మీకు ఒక టైం దొరుకుతుంది బ్రేక్ వేసుకోవడానికి. సో మీరు మీ వెనకాల వెహికల్స్ కూడా మీ చేతిలోనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా బ్లైండ్గా కొంతమంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనకు హారన్ బాగా కొట్టాలా అంటే హారన్ ఎక్కువగా యూజ్ చేయవద్దు, ఎప్పుడైతే అవసరం అప్పుడే యూజ్ చేయండి. సో హైవేస్ మీద ఎవరి మ్యూజిక్ సిస్టంలో ఆడుంటాడు కాబట్టి చాలా మందికి అది వినిపించదు ఎంత కొట్టినా. సో అలాంటప్పుడు డిప్పర్స్ వాడండి. బ్యాక్ సైడ్ ముందే వెళ్ళే వాళ్ళకి ఇండికేషన్ ఇవ్వాలంటే డిప్పర్స్ వాడండి. అట్ ది సేమ్ టైం లేన్ చేంజ్ అప్పుడు ప్రాపర్గా మిర్రర్స్ లెఫ్ట్ అండ్ రైట్ చూసుకోండి. ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ అస్సలు వేయద్దు, ముందు నుంచే స్లో అయిపోయి గ్రాడ్యువల్గా స్లో అవ్వండి. ఫాస్ట్ డౌన్ అయితే ఏంటంటే ఒక్కొక్కసారి మీరు దగ్గరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అరే బ్రేక్ వేసేస్తా అని అక్కడ వెళ్ళి. మళ్ళీ అట్ ది సేమ్ టైం లోపల కూర్చున్న వాళ్ళు కూడా డిస్కంఫర్ట్గా ఉంటుంది మీరు అంత సడన్గా బ్రేక్ చేయడం కూడా. ఊరికే సడన్గా బ్రేక్ చేయొద్దు, ప్రాపర్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. సో ఫాస్ట్గా వెళ్తాం మళ్ళీ స్లో అవుతాం, ఫాస్ట్గా వెళ్తాం మళ్ళీ స్లోగా వెళ్తాం, అలాంటివి అవాయిడ్ చేయండి. అలాంటివి అవాయిడ్ చేస్తే మీకు కంఫర్ట్గానే ఉంటుంది. కానీ ఎవరైతే వెనకాల సీట్లు కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. మీరు బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ బ్యాక్ మూవ్మెంట్ వస్తుంటుంది వాళ్ళకి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం అంత సేఫ్ ఉన్నట్టు వాళ్ళకి అనిపించదు అనమాట. సో అలాంటి సడన్ బ్రేక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అట్ ది సేమ్ టైం సడన్ టర్న్స్, లెఫ్ట్ రైట్ సడన్ టర్న్స్, అవి రెండు వెనకాల కూర్చున్న వాళ్ళకి అయితే చాలా డిస్కంఫర్ట్గా. ఒకసారి మీరు కూడా గమనించుంటారు, ఎప్పుడైనా వేరే వాళ్ళు డ్రైవ్ చేసి కూర్చున్నప్పుడు సడన్గా బ్రేక్ వేస్తారు, మళ్ళీ రిలీజ్ చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే లోపల కూర్చున్నప్పుడు ఆ సెన్సేషన్ ఫీల్ అవుతుంది, అన్సెక్యూర్గా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి సడన్ బ్రేక్స్ అవాయిడ్ చేయండి అండ్ ప్రాపర్ డిస్టెన్స్లో ఉండండి. సో మీరు క్రూజ్లో డ్రైవ్ చేస్తుంటారు ఫాస్ట్గా. సో ఫాస్ట్గా వెళ్ళి అక్కడ వెళ్ళి బ్రేక్ వేసే బదులు చూడండి, ముందు నుంచి వెహికల్ చూసుకోండి, అదే కాన్స్టెంట్ ఒక స్పీడ్ రెడ్యూస్ చేసుకోండి. 90 మీద ఉంటే 80 మీదకి రండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు ఊరికి బ్రేక్ చేసుకుంటూ ఆ ట్రాఫిక్లో వెళ్ళడం కంటే కొంచెం దూరంగా మెయింటైన్ చేసి కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళడం చాలా మేలు కదా. మీకు మైలేజ్ కలిసి వస్తుంది, సేఫ్గా కూడా ఉంటారు అనమాట. ఇంకా దూరం నుంచి ట్రాఫిక్ని అబ్జర్వ్ చేయండి. కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ వెళ్ళి ఊరికి బ్రేక్ వేసే ఇది కూడా తప్పుతుంది. ఇంకా చాలా మంది చూస్తుంటారు కదా, ఫాస్ట్గా వస్తుంటారు, ఓవర్టేక్ చేసి వెంటనే వెళ్ళి మధ్యలో దూరిపోయి మళ్ళీ అక్కడ బ్రేక్ వేసి నడుపుతూ ఉంటారు. ముందు నుంచే మనం ఒక కాన్స్టెంట్ స్పీడ్గా వెళ్తున్నాం అనుకోండి, అది ఆల్మోస్ట్ డెడ్ స్లో ఉన్నా సరే మనం ఒక గ్రాడ్యువల్గా వెళ్ళి అక్కడ వెళ్ళి ఆగుతాం. మనం ఫాస్ట్గా వెళ్ళినంత మాత్రం అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు మనకి. సో అందుకే అది కూడా ప్రాపర్గా చూసుకొని డ్రైవ్ చేయండి. ఇలా వచ్చినప్పుడు ప్రాపర్ ఇండికేషన్ తీసుకొని లేన్ చేంజ్ చేసుకోండి, తర్వాత గ్రాడ్యువల్గా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ వెనకాల వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. మీరు రైట్ సైడ్ నుంచి మీరు ఒకసారి మీరు ఫాస్ట్గా వచ్చిన తర్వాత ఒకసారి ఓవర్టేక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్లో స్లోగా ఉండకూడదు. స్పీడ్గా ఆ లేన్ నుంచి క్రాస్ అయిపోయి లెఫ్ట్గానే వచ్చేయండి, లేదా ఫాస్ట్గా ముందుగానే వెళ్ళిపోండి. సో ఆ సిచ్యువేషన్ ఏమంటే రైట్ సైడ్ లేన్ అనేది ఎప్పుడు ఫాస్ట్ లేన్ తెలుసు కదా. సో ఆ ఫాస్ట్ లైన్లో మీరు ఆ మెల్లగా ఉంటానంటే కుదరదు. సో వెనకాల వచ్చే వాళ్ళకి ఇరిటేషన్. సో మీ డైరెక్షన్ అనేది మీ లేన్ అనేది చేంజ్ చేసుకోండి ఇమీడియట్గా, లేదా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. చూసారా, ఇష్టం వచ్చినట్టు ఉంటారు మధ్యలో. సో అవన్నీ రోడ్ ప్రజెన్స్ అనే ఉంటాయి, ప్రాపర్ ప్రజెన్స్ ఉండాలి, రోడ్ మీద దృష్టి ఎక్కువగా ఉండాలి. అంటే అన్లెస్ యూ గెట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, మీరు చిన్న ఇష్యూస్ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అన్ని లైక్ మిర్రర్ చూడడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కానీ అన్నిటికీ రెడీగా ఉండాలి. ఏం కాదు అని బ్లైండ్ డ్రైవింగ్ మాత్రం చాలా రిస్క్, డోంట్ డూ దట్. సో మనం ఎప్పుడైనా బస్సు కానీ హెవీ వెహికల్స్ ఓవర్టేక్ చేసేటప్పుడు ప్రాపర్ స్పేస్ ఉందా లేదా చూసుకోండి. అతను ఏమైనా రైట్ కంప్లీట్ వస్తున్నాడా. నా సిచ్యువేషన్లో చూడండి, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది లేన్ ఆక్యుపై చేశాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఓవర్టేక్ చేయాలంటే అవసరం లేదు, ఎందుకంటే మీకు చూడొచ్చు ముందు ఒక వెహికల్ కనిపిస్తుంది క్లియర్గా. సో అలాంటి సిచ్యువేషన్లో ఓవర్టేక్ చాలా డేంజర్. సో అలాంటివి అవాయిడ్ చేయండి. మీరు క్యాజువల్గానే బస్ వెనకాలే ఉండండి అండ్ ఎక్కువగా రేజ్ ఇవ్వకుండా లేన్లో మెయింటైన్ చేయండి. మరీ దగ్గరగా కూడా వెళ్ళకూడదు, కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ ఇండికేషన్ ఇచ్చి
4th గేర్లో వచ్చి ఓవర్టేక్ చేస్తాను. సో ప్రాపర్ విజిబిలిటీ, ప్రాపర్ స్పేస్ ఉంటేనే మీరు ఓవర్టేక్ చేయాలి, లేకపోతే అస్సలు ట్రై చేయొద్దు. అనవసరం అక్కడ దాకా వెళ్ళి బ్రేక్ వేసి మళ్ళీ నుంచి ఇంకో వెహికల్ వచ్చి, సో అలాంటివి చాలా రిస్కీ అన్నమాట. సో అలాంటివి చాలా అవాయిడ్ చేయాలి. సో ఎవడన్నా మీకు హారన్ ఎక్కువగా కొడుతుందంటే వాళ్ళకి సైడ్ ఇచ్చేయండి, వాళ్ళని ఎవరు మార్చలేరు. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనం ఒక ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మిడిల్లో ఒక వెహికల్ ఉంది అండ్ ఆల్ ఆఫ్ సడన్ లెఫ్ట్కి చేయొద్దు. మీరు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెహికల్స్ చూడండి, ఫాస్ట్గా వస్తుంది, వాళ్ళు మీకు స్పేస్ ఇవ్వరు. సో ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో అప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ తీసుకొని మెల్లగా ఇటు వచ్చేయండి. ఎందుకంటే చాలామంది అసలు మీరు ఎంత ఇండికేషన్ ఇచ్చినా వాళ్ళు జరగరు, అక్కడి నుంచి వాళ్ళ స్పీడ్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అవి కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సో మీకు ఇలా మధ్య మధ్యలో ఇంటర్సెక్షన్ వస్తాయి కదా, సో అలాంటి దగ్గర మీరు స్లో అయిపోండి. కొంచెం ఫాస్ట్గా వెహికల్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఈ 3 లేన్ హైవేలో ఉన్నప్పుడు, 6 లేన్ హైవే మనకి 3 వే ఉన్నప్పుడు ఎలా నడపాలి, అక్కడ అంటే ఏ లేన్లో ఎక్కువగా ఉండాలంటే మిడిల్ లేన్ ఇస్ ద సేఫెస్ట్ లైన్. సో వెహికల్ని ఓవర్టేక్ చేసినప్పుడు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ రైట్ వెహికల్ ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా అంచనా వేసుకొని మనం ఇండికేషన్ తీసుకోవాలి. బ్యాక్ మిర్రర్ చూసుకోవాలి, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకోండి అండ్ గివ్ ద ఇండికేషన్, దెన్ టర్న్. సో ఎక్కువసేపు ఒక వెహికల్ పక్కన ఈక్వల్గా డ్రైవ్ చేయకూడదు ఎప్పుడు. సో చూసారా, ఇప్పుడు వెహికల్ పక్కన అయితే ఎక్కువసేపు మనం ఒక వెహికల్ పక్కన ఆపోజిట్ లైక్ సైడ్ బై సైడ్ నడపకూడదు, వాళ్ళతో రేసింగ్ అనేది అసలు మ్యాచ్ చేయకూడదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒకటి మీరు స్లో అయిపోయి వాళ్ళకి దారి ఇవ్వండి, లేదా మీరు కంటిన్యూస్గా ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఇలా అడ్డదిడ్డంగా వస్తుంటారు, కుర్చీ మడత పెట్టిన ఎందుకులేండి, ఎంత కూడా సెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటారు. సో ఇప్పుడు చూసారు నా ముందే నేను ఆల్వేస్ ప్రాపర్ లేన్లో హై స్పీడ్ లేన్లో ఉన్నాను, అక్కడి నుంచి మళ్ళీ 2 వెహికల్స్ మధ్యలో అంత స్పీడ్గా కట్ చేస్తున్నాడు వెహికల్ వెళ్తున్నప్పుడు కూడా. ఇప్పుడు కావాలంటే నేను ఫాస్ట్గా వెళ్ళి వాడి ముందు నుంచి కూడా కొట్టేసి, అలాంటివి అవాయిడ్ చేయమంటున్నాను. సో ఇలాంటి సెన్సర్స్ డ్రైవర్ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతుంది, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం డ్రైవింగ్ చేయలేము. ఎట్ ది సేమ్ టైం మన సేఫ్ కాదు. అలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అండ్ ఇంకోటి వచ్చేసి, మనం హైవే మీద డ్రైవ్ చేసినప్పుడు ఓపెన్ రోడ్స్లో స్టీరింగ్ మీద 2 చేతులు ఉంచండి. 1 హ్యాండెడ్ డ్రైవింగ్ చేయొద్దు, ఎందుకంటే వెహికల్ ఫాస్ట్గా ఉన్నప్పుడు మీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వెళ్తుందంటే మీకు రోడ్డు కొన్ని ప్లేసెస్లో అన్ఈవెన్గా ఉంటుంది. అన్ఈవెన్ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే హెచ్చు తగ్గుల్లో వెహికల్ అనేది టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, లెఫ్ట్ ఆర్ రైట్కి టర్న్ ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ మీరు హ్యాండిల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు 2 చేతులు 2 వైపులు స్టీరింగ్ మీద ఉండాలి. సో కొంతమంది సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తుంటారు, అది చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఆ వెహికల్ మీద బాగా పట్టున్న వాళ్ళు చేస్తే ఓకే. అండ్ కొత్తగా డ్రైవర్స్ కానీ నేర్చుకునే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఫస్ట్ 2 స్టీరింగ్స్ మంచిగా పట్టుకొని డ్రైవ్ చేయడం నేర్చుకోండి. అంటే ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చి ఉంటుంది మీకు, బట్ ద థింగ్ ఇస్ హైవే మీద 2 చేతులు పట్టుకుంటే మీకు వెహికల్ని మీ చేతిలో గ్రిప్, ఎట్లా అయితే సైకిల్ పట్టుకున్నప్పుడు మీ హ్యాండిల్ ఉంటుందో, సో అలాగే మీకు 2 చేతులు స్టీరింగ్ మీద ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది టర్నింగ్స్ అప్పుడు కానీ, వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ, పక్క నుంచి వెళ్ళేటప్పుడు కానీ. సో కంపల్సరీ మీరు 2 చేతులు స్టీరింగ్ గ్రిప్ ఎక్కడైతే మీకు ఎడ్జెస్ ఉంటాయో, మీకు హ్యాండ్ పొజిషన్ మీకు చూపిస్తాను, సో ఆ పొజిషన్స్లో కంపల్సరీ మీరు హోల్డ్ చేయండి. సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేయడం, సింగిల్ హ్యాండ్ మోస్ట్లీ మనం కాలేజ్లో ఎక్కడైనా చిన్న స్ట్రీట్స్లో 1 హ్యాండ్తో డ్రైవ్ ఏమంటారు స్టీరింగ్ తిప్పడం అని చేస్తే ఈజీగా ఉంటుంది. కానీ లాంగ్ హైవేస్ మీద ఫాస్ట్గా ఉన్నప్పుడు ఆ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అనేది గుడ్ కాదు, సేఫ్టీ కూడా కాదు. సో అది అవాయిడ్ చేయండి. మేబీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఒక హ్యాండ్ రెస్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ మీకు కొంచెం అలవాటు ఉంటే రెస్ట్ చేసుకోండి, పర్లేదు. కానీ మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా రోడ్ మీద ఇలాంటి డ్రైవింగ్ చేయగలదు. సో మ్యాక్సిమం ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే 2 చేతులు పెట్టుకునే ఉంచండి, అది బెస్ట్ వే ఆఫ్ సేఫ్టీ టు డ్రైవ్ టిల్ ద ఎండ్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ హైవే మీద కంపల్సరీ పాటించండి, సో దట్ మీ డ్రైవ్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. సో ఒకసారి ఓవరాల్గా ఏ పాయింట్స్ డిస్కస్ చేసాం దీంట్లో చెప్పుకుంటే, ఫస్ట్ థింగ్ స్పీడ్ లిమిట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 100, మ్యాక్సిమం 85 లోపలే మెయింటైన్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీకు మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. లేన్ చేంజ్ అప్పుడు ఇండికేషన్ ఇవ్వండి, ప్రాపర్
బ్రేకింగ్ యూస్ చేయండి, ప్రాపర్ ఇండికేషన్ యూస్ చేయాలి. టర్నింగ్ తీసుకున్నప్పుడు, ఓవర్టేక్ చేసేటప్పుడు కంపల్సరీ వార్నింగ్ అనేది ఇవ్వాలి, లేన్ చేంజ్ ఇండికేషన్ ఇవ్వాలి. అండ్ సైడ్ బై సైడ్ వెహికల్స్కి ఎప్పుడు వెళ్ళకూడదు. అండ్ అరగెన్స్ డ్రైవింగ్ అసలు చేయకూడదు. ఎవరైతే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా రన్ చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండండి, లైక్ పుష్ప అండ్ అర్జున్ రెడ్డి. సో అలాంటి డ్రైవర్స్తో కొంచెం దూరంగా ఉండండి, సో దట్ మీరు సెక్యూర్గా ఉంటారు. అండ్ వాళ్ళ సంగతి పక్కన పెడితే మీ ఫస్ట్ యువర్ లైఫ్ దెన్ అదర్స్. సో మీరు సెక్యూర్గా ఉంటేనే ఆటోమేటిక్గా ఇంకో ఇద్దరిని మీరు కాపాడగలరు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోండి కంపల్సరీ. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీగా మీకు మీ డ్రైవింగ్ అనేది స్మూత్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు లాంగ్ రన్లో పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు దాకా మీరు చాలా మందితో డ్రైవ్ వెళ్ళింటారు కదా. సో అలాంటి మీరు డ్రైవ్ చేసినప్పుడు మీతో పాటు చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉండింటారు కదా, వాళ్ళని అడగండి ఒకసారి, ఇన్నిసార్లు మనం డ్రైవ్కి వెళ్ళాం కదా, ఎప్పుడైనా మీకు అన్సేఫ్గా అనిపించిందా? హౌ గుడ్ ఈజ్ మై డ్రైవింగ్? మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 1 to 10 మధ్యలో ఎంత రేటింగ్ ఇస్తారో ఒకసారి కనుక్కోండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వాళ్ళు ఎంత ఇచ్చారో. సో దట్ మీకు తెలుస్తుంది ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకరితో ట్రావెల్ చేసినప్పుడు మనకంటే వాళ్ళ పక్కన వాళ్ళకి అర్థమవుతుంది మనం హౌ సేఫ్ మనం వెళ్తున్నాం ముందుకని. సో వాళ్ళని ఒకసారి కనుక్కోండి, మీ రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హౌ మచ్ మీకు ఎంత రేటింగ్ వచ్చిందో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్తో కానీ. సో దట్ ఎవ్రీవన్ షుడ్ నో డ్రైవింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ హైవేస్ మీద. దట్స్ ఫర్ ద డే. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి.